హాయ్ అండి, ఎలాగన్నారు? బాగున్నారా? ఈరోజు ఉల్లిపాయ పకోడీ వేసుకున్నామండి. ఉల్లిపాయలు కోసుకుని, పచ్చిమిరపకాయలు కోసుకుని, అందులో ఉప్పు కారం కలుపుకొని, కొద్దిగా పసుపు వేసుకుని, చూడండి, కొద్దిగా కొద్దిగా తినే సోడా కూడా వేసుకునండి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి, మొత్తం అన్నీ కలిసేలాగా. చూడండి ఎలా కలుపుకోవాలో. చూడండి, బాగా కలుపుకుంటున్నామండి. కలుపుతున్నామండి, బాగా కలుపుతున్నామండి. చూడండి, తర్వాత మళ్ళీ శనగపిండి కూడా వేసుకుని, కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి అన్నమాట. అవన్నీ మొత్తం పకోడీ పిండిలాగా తయారయ్యేలాగా కలుపుకోవాలండి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకుంటే పకోడీ పిండి రెడీ అయిపోతుందండి. చూడండి, పకోడీ పిండి రెడీ అయిపోయింది. తర్వాత సాల్ట్ చూసుకుని కలుపుకోవాలండి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసుకుని, నూనె బాగా వేడెక్కిన తర్వాత చూడండి పకోడీ ఎలా వేసుకుంటున్నాము. చూడండి, వేడెక్కింది కాబట్టి పకోడీ వేస్తున్నామండి. పకోడీ కొద్దిగా తీసుకుని పిండి చేతులతో పకోడీ వేసుకోవాలండి. పకోడీ వేసుకున్న తర్వాత పకోడీ బాగా వేగాలండి. ఫస్ట్ ఏదైనా వర్షం వస్తే మనకి గుర్తొచ్చేది గబగబా పకోడీ కదండి, మనం వేసుకుంటాము. చూడండి, పకోడీ ఎలా వేస్తాము. చూడండి, నూనె బాగా కాగింది కాబట్టి పకోడీ కూడా బాగా వస్తుందండి. చూడండి, పకోడీ తయారైపోయిన పకోడీ అటు ఇటు కలుపుకుని, రెండు పక్కల బాగా వేగాక పకోడీ తీసుకోవాలండి ఒక పక్కకి. చూడండి, పకోడీ రెడీ అయిపోయింది. చూడండి.